న్యూస్ లెన్స్ చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖలో తన మార్కు చూపిస్తున్నారు. తాజాగా 42 మంది ఎంపీడీఓలకు డీడీఓలుగా ప్రమోషన్ ఇచ్చే దస్త్రంపై సంతకం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ శాఖలో పదోన్నతుల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోంది. ఇప్పటికే 10,000 మందికి పైగా సిబ్బందికి ఉన్నత హోదా కల్పించి గత 10 ఏళ్ల చరిత్రను తిరగరాశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, సింధు, చూసుకుంటే కనుక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు గడుస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో కూడా అనేకమైన మార్పులు అయితే మాత్రం పంచాయతీరాజ్లో చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి ఓ పక్క పంచాయతీరాజ్ శాఖలో అభివృద్ధి, మరో పక్క పంచాయతీరాజ్ శాఖలో మొత్తం ప్రక్షాళన, మరో పక్క పంచాయతీరాజ్ శాఖ ఎంప్లాయీస్ సంబంధించిన మొత్తం కూడా వాళ్ళ యొక్క పదోన్నతులు మొత్తం అన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం దృష్టి పెట్టారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అయితే మాత్రం ఈరోజు మరో కొత్త అడుగు పంచాయతీరాజ్ శాఖలో వేశారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి గత 10 సంవత్సరాలుగా కూడా పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్లు నోచుకోక ఇబ్బంది పడుతున్న పంచాయతీరాజ్ శాఖ ఎంప్లాయీస్కి అయితే మాత్రం తీపి కబురు చెప్పారని చెప్పొచ్చు. మొత్తం పవన్ కళ్యాణ్కి ఇప్పుడే అనేక సార్లు మొత్తం కూడా మొరపెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం కూడా గత 10 ఏళ్ళ నుంచి కూడా మేము ఈ పంచాయతీరాజ్ శాఖలో పనిచేసినప్పుడు కూడా పదోన్నతులకి అయితే మాత్రం నోచుకోవట్లేదని చెప్పి పవన్ కళ్యాణ్కి అనేక మంది పంచాయతీరాజ్ శాఖ ఎంప్లాయీస్ అయితే మాత్రం కలిసి వినతులు అందించారు. దానికి సంబంధించి తమ యొక్క ఇబ్బందులు కూడా చెప్పుకున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ మొత్తం కూడా విని వాళ్ళతో పాటు వాళ్ళకి భరోసాను అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఒక పక్క పంచాయతీరాజ్ శాఖ అభివృద్ధికి మీరు దోహదపడండి, దానికి సంబంధించి మీ పదోన్నతులు అనేది మేము ప్రభుత్వం తరఫున చేస్తామని చెప్పి ఒక హామీని అయితే ఇచ్చారు. హామీని అయితే మాత్రం ఈరోజు నిలబెట్టుకున్నారని చెప్పొచ్చు. దానికి సంబంధించి అయితే మాత్రం ప్రస్తుతానికి పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతులు దస్త్రం మీద అయితే పవన్ కళ్యాణ్ అయితే మాత్రం సైన్ చేశారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఎంపీడీఓలు ఏదైతే ఉందో మొత్తం 42 మంది ఎంపీడీఓలు డీడీఓలుగా పదోన్నతులు అయితే మొత్తం పవన్ కళ్యాణ్ కల్పించారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంచుమించుగా 10,000 పైచీలకి అయితే మాత్రం ఎంపీడీఓలకి అయితే పదోన్నతులు అయితే లభించాయని చెప్పొచ్చు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం మేరకు అయితే మాత్రం ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖలో ఒక పండగ వాతావరణం అయితే నెలకొని ఉందని చెప్పొచ్చు. గత 10 నుంచి 15 సంవత్సరాల నుంచి కూడా ప్రమోషన్లకి అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రమోషన్లు దక్కని పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించి ఈ 10 ఏళ్ళలో కూడా అనేక మార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళకి ప్రమోషన్లు దక్కలేదు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కలిసిన వెంటనే మేము మా ఒక్క సీనియారిటీని ప్రకారం మాకు ఒక ప్రమోషన్లు కల్పించారని చెప్పేసి ఒక పంచాయతీరాజ్ శాఖ ఎంప్లాయీస్ అంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ప్రస్తుతానికి ఈ 10,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మందికి పదోన్నతులు లభించడంతో ఓ పక్క పంచాయతీ ఎంపీడీఓ పంచాయతీరాజ్ శాఖలో అయితే మాత్రం ఒక పండగ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో మంచి పరిపాలన, రాష్ట్రానికి మంచి పరిపాలన అందివ్వాలనే సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఆయన అడుగులకి మా అధికారుల తరపున మా వంతు సహకారం అందిస్తాం. దానికి సంబంధించి ఇప్పటికే సంబంధించి మొత్తం కూడా పంచాయతీరాజ్ ఈ 2 సంవత్సరాల్లో మొత్తం ప్రక్షాళన మొదలైంది. పంచాయతీరాజ్లో ఉన్న అవకతవకలు దానికి సంబంధించి మొత్తం కూడా పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ప్రక్షాళన జరిగింది. దానికి సంబంధించి అభివృద్ధి పరంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ సంబంధించి అభివృద్ధి పరంగా కూడా దేశంలోనే 22వ స్థానంలో పంచాయతీరాజ్ శాఖని నెంబర్ 1 స్థానంలో పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు. మన ఈ మధ్య రీసెంట్గా ఢిల్లీలో ప్రకటించిన ర్యాంకింగ్లో పంచాయతీరాజ్ శాఖ ఏపీలో నెంబర్ 1 ప్లేస్కి అయితే మాత్రం కైవసం చేసుకుంది. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖను ముందుకు తీసుకెళ్లి నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడంలో పవన్ కళ్యాణ్ కృషి ఎంత ఉందని చెప్పి పలువురు ప్రశంసలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోపక్క పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 ఏళ్లలో పంచాయతీ పరంగా గ్రామాభివృద్ధి మరోపక్క పంచాయతీ అభివృద్ధి మొత్తం కూడా దశ కూడా మార్చారని చెప్పేసి గ్రామాల్లో అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఈ పంచాయతీరాజ్ యొక్క పదోన్నతులు సంబంధించిన అయితే మాత్రం 10,000 మంది పైచీలకి అయితే మాత్రం ఈ ప్రమోషన్లకు అర్హత సాధించారని చెప్పొచ్చు. సింధు, రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.